హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. బాగున్నారా? దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి మరి ఒక నూతనకరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుందామండి. మరి మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి దేవుణ్ణి తట్టు మన హృదయాన్ని తిప్పుకోవాలన్నమాట. మరి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చూసినట్టయితే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్మని ఉంటుందండి. మనం ఎవరెవరి వైపు మన హృదయాలు ఇచ్చేస్తూ ఉంటాము, కానీ దేవుని వైపు మాత్రము ఇవ్వమండి. దేవుని వైపు మన హృదయాన్ని తిప్పి దేవునికి మన హృదయాన్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుని గొప్ప కార్యాలను మన కుటుంబాల్లో మన జీవితాల్లో చూడగలుగుతామండి. అంతేకాకుండా మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని వాక్యం సెలవిస్తుందండి. మన హృదయాన్ని ఎప్పుడైతే దేవుని తట్టు దేవునికి సమీపముగా ఉంచుకుంటామో మరి దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తామండి. మరి అంతేకాకుండా మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, దేవుడు మన హృదయం అనే తలుపు వద్ద నిలుచుని తలుపు తట్టుచున్నాడటండి. ఎవరైనా నా స్వరము విని తలుపు తెరుస్తారేమో వారితో కలిసి నేను భోజనం చేయొచ్చని చెప్పి దేవుడు మన తలుపు దగ్గరే, మన హృదయం అనే తలుపు దగ్గర తలుపు తడుతున్నట్టండి. మరి మార్తా వలె మన హృదయాన్ని దేవుని తట్టి తిప్పుకొని దేవుని మన గృహంలోనికి, మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవుడు కాబట్టి, మీ పట్ల నా పట్ల గొప్ప కార్యాలు చేసే తండ్రి కాబట్టి మన హృదయాన్ని దేవుని తట్టి తిప్పుకోవాలని ఈ వాక్యం సెలవిస్తుందండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ చిన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న పాట అండి. హృదయమనెడు తలుపు నోద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నోద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, హృదయమనెడు తలుపు నోద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నోద